పకోడీలు అమ్ముకుంటూ ఒక పెద్దాయన బండి మీద ఆ రోడ్డు ఈ రోడ్డు తిరుగుతూ అమ్ముతూ ఉన్నాడు. సడన్గా ఒక కారు వచ్చి ఆ బండి దగ్గర ఆగింది. ఆ కారులో నుండి ఒక వ్యక్తి దిగి అతన్ని హగ్ చేసుకుని 2 పకోడీలు తిని మరలా కారులో వెళ్ళిపోయింది. స్టోరీలకు వెళదారండి. హాయ్ అండి. ఒక అందమైన పల్లెటూరులో ఒక రంగయ్య అనేటటువంటి పకోడీల బండి మీద అమ్ముకుని వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 6 బిడ్డలు, 4 ఆడబిడ్డలు, 2 మగబిడ్డలు. అయితే వారిని కష్టపడి చదివించాలి, ఎంత కష్టమైనా తనే భరించి బిడ్డల్ని బాగా చదివించుకోవాలని ఆశపడ్డాడు ఆ పెద్దాయన. కానీ ఇరుగు పొరుగు వారు కానీ వారి బంధువులు కానీ ఎందుకు చదువు, నీతో పాటు పనిలో పెట్టుకుంటే ఇల్లు గడుస్తుంది, నీకు కూడా సాయంగా ఉంటుంది అని అందరూ చెప్పినా కూడా ఎవ్వరూ వినకుండా ఆయన ఎవ్వరి మాట వినకుండా అలాగే వ్యాపారం చేసుకుని చాలా కష్టపడి బిడ్డల్ని చదివించాడు. 4 బిడ్డల్ని చాలా బాగా చదివించాడు. అయితే తను అనుకోకుండా తన కుమార్తె బాగా చదువుకొని పెద్ద కలెక్టర్ అయ్యింది. ఆ రోజు బండి మీద వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని వచ్చి కారులోంచి దిగింది ఎవరో కాదు, తన పెద్ద కుమార్తె. అందరూ అడుగుతారు, తను పకోడీ తీసుకుని తిని మరలా కారెక్కి వెళ్ళిపోయింది హగ్గిచ్చి నీకు. ఎవరు ఆ కలెక్టర్ గారు నీకు తెలుసా? ఆ పెద్ద ఆవిడ ఎందుకు నీ బండి దగ్గర ఆగింది ఏంటి అని తాతయ్య అందరూ ఆ ముసలాయన దగ్గరికి వచ్చి గుమ్ముగూడిపోయి అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ మరి ఆ ముసలాయన్ని అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడు నవ్వుతూ అంటాడు, ఆమె ఎవరో కాదు, నా కూతురు, నేను కన్న బిడ్డ, కష్టపడి చదివించాను, నా బిడ్డ ఈరోజు కలెక్టర్ అయ్యింది అని అంటే, మరి ఇంకా నువ్వు పకోడీ అమ్ముకుంటున్నావు ఏంటంటే, నా మొదటి స్థితిని నేను మర్చిపోలేదు, నేను పకోడీ అమ్మి నా బిడ్డల్ని చదివించుకున్నాను, వారు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా నా ఒంట్లో ఓపుకున్నన్నాళ్ళు నా వ్యాపారం మాత్రం వదిలిపెట్టను అని చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఆ బండిని కదిలించుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనేదే ఈ పెద్ద ఆయన దగ్గర నేర్చుకోవాలి. తను మాత్రమే కాకుండా మిగతా 3 కూతుళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ చక్కగా సంతోషంగా జీవిస్తున్నా కూడా ఈ తాతయ్య మాత్రం ఆ పకోడీ బండిని వదిలిపెట్టలేదు. ఇది నాకు దేవుడిచ్చినటువంటి వరం. ఈ ఈ యొక్క కష్టం చేసే నేను నా బిడ్డలను అంతటి వాళ్ళని చేశాను. కాబట్టి నేను ఎప్పటికీ కూడా నా ఒంట్లో ఓపుకున్నన్నాళ్ళు ఈ వ్యాపారం మానను అని ఆ బిడ్డల్ని ఆ వ్యాపారం మీదే చదివించి పెంచి పెద్ద చేశానని తనకి దృఢమైన నమ్మకంతో ఆ వ్యాపారాన్ని చేయడానికి తను ఏమాత్రము సిగ్గుపడేవాడు కాదు కదా, గర్వంగా చెప్పుకునేవాడు కాలరెగరేసుకుంటూ. మీకెలా అనిపించింది ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.